మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషముగా ఉండటం వలన మనము ఆరోగ్యముగా ఉండగలుగుతాము. అన్నీ మనమే భరిస్తున్నాము, అన్నీ నాకే శ్రమలు, అందరూ నన్నే మాట్లాడుతారు, ఈ దరిద్రమంతా నాకే చుట్టుకుంది అని చెప్పేసి కొంతమంది అమాయకులు ఏమైపోతున్నారు? నలిగిపోతున్నారు. వారి మనసును కృంగిపోయేలా చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, అలా గనక ఉంటే వారి ఎముకలు కూడా ఎండిపోతాయంట. దేవుని బిడ్డలారా, మనకు పని చేసుకోవాలి, తినాలి, మనం పని చేసుకోవాలి, పోషించుకోవాలి. మనం పని చేసుకుంటేనే బ్రతకగలుగుతాం. అలాంటప్పుడు మనకు నలిగిపోయి మనసును పాడు చేసుకొని ఎండిపోయిన స్థితిలో ఉంటే నీవు ఎలా బ్రతుకుతావు? నీ కుటుంబం ఎలా బ్రతుకుతుంది? ఒకసారి ఆలోచించు. ఎప్పటికైనా సరే బాధలో ఉన్నప్పుడు క్రీస్తును ఆశ్రయించు. ఖచ్చితంగా నిన్ను సంతోషపరుస్తాడు. ఖచ్చితంగా ఆయన నిన్ను బలపరుస్తాడు. అంతేకాని పదే పదే ఆ శ్రమను తలుచుకుంటూ, పదే పదే ఆ బాధలను తలుచుకుంటూ, పదే పదే ఆ మాటలను, ఆ మనుషులను అలా తలుచుకుంటూ కృంగిపోకుండా ధైర్యముగా, సంతోషముగా ఉండి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలమైన మేము నాయనా, లోకంలో ఉన్నవారిలాగా పదే పదే బాధాకరమైన మాటలను తలుచుకుంటూ, నిందలమైన మాటలను తలుచుకుంటూ, మనుషులను తలుచుకుంటూ కృంగిపోయే బిడ్డలుగా ఉంటున్నామేమో నాయనా. అలాగున ఉండకోకుండా నీవు చెప్పినట్టు సంతోషము గల మనిషిలాగా నేను బ్రతికి, ఆరోగ్యంగా బ్రతికి, నన్ను, నా కుటుంబాన్ని కాపాడుకునే బిడ్డలాగా నన్ను తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.